ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాటలు చెప్పి మనల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిలో ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిరుద్యోగులకు నెరవేర్చలేదు. నేను అడుగుతూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నామయ్యా? రాష్ట్రబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం? మన ఏమైనా ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? మన ఏమైనా ఎంపీ సీట్లు అడుగుతున్నామా? లేకపోతే ఆయన ఆస్తి ఏమని అడుగుతున్నామా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఫీజు 250 ఫీజు ఉండేది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700-1000 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. ఇదే సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఏమన్నారు? ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? ఈ సరూర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా దక్కవని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కానీ కాంగ్రెస్ కావాలని ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలకు అందరికి ధన్యవాదాలు. దయచేసి సుజాత సౌండ్ కరెక్ట్ వస్తలేదు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ గారు దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా. చిక్కడపల్లికి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ దయచేసి మీరు అందరు దిగాల. బ్రదర్ మీరు అందరు దిగాల. దయచేసి అది కాదు, మీరు దిగండి. కిరణ్ రాథోడ్ గారు హలో అన్నా, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినానా. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ అన్న గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నా. ఇక్కడ 5000 నోటిఫికేషన్ వస్తే, నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ 5000 7000 నోటిఫికేషన్ వస్తే జివో 46 వల్ల డిస్ట్రిక్ట్కి 2 పోస్టులు కూడా రావన్నా మాకు. ఎన్ని రోజులు ఇవి? అక్కడ 19000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 19000 పోస్టులు నువ్వు 7000 పోస్టులు ఇస్తే మా లాభం. ఇక్కడ మాకు కూడా డిస్ట్రిక్ట్ 2-3 పోస్టులు వస్తే దానిలో కాంపిటీషన్ ఎంత ఉంది, దాని గురించి అసలు రేవంత్ రెడ్డికి ఏం పట్టించుకుంటలేడు ఇప్పటి వరకు. కానీ కేటీఆర్ అన్న మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీని మీద రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా మనం ఇక్కడ అరుస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, ఇక్కడ అరుస్తే అక్కడ సెక్రటరీ బద్దలు కావాలి. ఇక్కడ అరుస్తే సెక్రటరీ రేవంత్ రెడ్డి గుండెలు దడలు పుట్టాలి. ఇక్కడ మేము ఇప్పటికీ అన్నా మాకొక్క నోటిఫికేషన్ తెచ్చిపెట్టానా, మీకోసం మేము ఎక్కడి దాకైనా నడుస్తాం. మేము మాకొక్క నోటిఫికేషన్ చాలు. మన కేటీఆర్ అన్న ఉన్నన్ని రోజులు మనకు ఏం బాధ లేదు అన్న. మా నోటిఫికేషన్ తెచ్చిపెట్టే బాధ్యత మీదేనా? కంపల్సరీ. థ్యాంక్స్ అన్న మైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. సుధీర్ అన్న. నెక్స్ట్ స్పీకర్ నవీన్ గౌడ్, మహబూబ్ నగర్ ప్లీజ్. కొడంగల్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏంది ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నారు? ఏంది తెలంగాణ నినాదాలు ఇవ్వండి అబ్బా. తెలంగాణ తెచ్చుకునే ఎందుకు మనము? జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం అంటే 2 లక్షల ఉద్యోగాలు సాధిద్దాం. ఓకే, నా పేరు వచ్చేసి కే నవీన్ గౌడ్. నాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కోడంగల్ పక్కనే. దయచేసి ఒక్క నిమిషం చెప్తాను. దయచేసి కెమెరామెన్లు పక్క జరగాలి. కెమెరామెన్లు ప్లీజ్. రాజు గారు వీళ్ళందరూ జరపండి. హలో 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 రావట్లేదు. హలో హలో రావట్లేదు. హలో హలో ముందుగా
ముందుగా ఈ సభకు మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్ కు స్వాగతం సుస్వాగతం. యంగ్ డైనమిక్ లీడర్, దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలని నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నవీన్ గౌడ్, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న. విషయం ఏంటంటే మనకు అందరికీ తెలుసు అన్న, మేము దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక నెల రోజుల నుండి దిల్సుఖ్ నగర్ లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ ప్రోగ్రాలు చేస్తుంటే మా సీఎం 2000 పెంచుండు, 5000 నోటిఫికేషన్ 2000 పెంచుండు. సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బడ్జెట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏంటి అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. డైలీ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5000 వేస్తున్నారు కదా, 5000తో నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్నా. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ ని 7000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వేరేకి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరమణ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్ లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి అస్మా గారు మాట్లాడతారు. జై తెలంగాణ. గట్టిగా వినిపిస్తలేదు, ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్, జూబ్లీ హిల్స్, అక్కడ దాకా వినిపించాలి. జై తెలంగాణ, జై నిరుద్యోగి. ఇక్కడే కదా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది, ఇక్కడే కదా సమాధానం రావాలి నాకు, ఇక్కడే కదా. మరి యూత్ అంతా ఇక్కడ ఉంది, నీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ
డిక్లరేషన్ ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి?